ఇప్పుడు ఈ ఉర్దూ గజల్స్లో మిమ్మల్ని మీకు బాగా ఇష్టమైన రెండు గజల్ సింగర్ నెంబర్ చెప్పాలంటే నెంబర్ 1 చెప్పాలంటే మీరు బాగా వెంటాడిన వాడు ఎప్పుడు మిమ్మల్ని గుండెలు పిండే ఆ గజల్ ఇంతవరకు నా లైఫ్లో నేను హంబుల్గా చెప్తున్నా, ఏ గాయకుడు నన్ను వెంటాడలే. ఏ గజలు వెంటాడింది కానీ గాయకుడు వెంటాడలేదు. నన్ను గొప్ప సాహిత్యం వెంటాడుతుంది, గొప్ప సంగీతం వెంటాడుతుంది. అంటే ఎవరన్నా ఏ గాయకుడన్నా కానివ్వండి, అక్కడ కూర్చున్నప్పుడు ఆ రాగ వికాసాన్ని చేసినప్పుడు, ఆ వికాసాన్ని చూపించినప్పుడు, ప్రయాణం దాని విస్తృతి చూపించినప్పుడు నేను చాలా పరవశుని అయిపోతాను. అలా వింటూ ఉంటాను నేను. మీరు ఎప్పుడన్నా మీరు మా ఇంటికి రండి, మార్నింగ్ వాక్లోకి వెళ్తే నేను ఏం చేస్తానంటే క్లాసికల్ మ్యూజిక్ వింటుంటారు. అది ఇన్స్ట్రుమెంటల్ కావచ్చు, ఏదైనా ఆ రోజు ఒక రాగం పట్టుకుంటా, అది ఆ రాగం మీద కూర్చుంటా ఆ రోజు అంతా అదే. ఇంకా సో మిమ్మల్ని ఆ గజలు వెంటాడుతుంది కానీ గజలు గాయకులు కాదు, ఆ రాగం వెంటాడుతుంది, ఆ సంగీతం వారి శైలిలో వారు పాడతారు, నా శైలిలో నేను పాడాలి. అదే కదా మొదటి నుంచి. ఇప్పుడు నా శైలి నేను కాపాడుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సో ఓవరాల్గా గజల్ నమ్ముకున్నందు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. గజల్ మీకు ఏమి ఇచ్చిందని అడిగితే? సార్ గజల్ నాకు ఏమీ ఇవ్వలేదు, 3 గిన్నిస్ రికార్డులు ఇచ్చింది, 150 భాషల్లో పాడా, ఇన్ని విదేశాలు తిరిగాను నేను, అంటార్కిటా ఖండం తప్ప అన్ని ఖండాలు తిరిగాను. అంటే నాకు ధనం ఇచ్చింది, అంటే నాకు సంస్కారం ఇచ్చింది, అంటే మీలాంటి పెద్దలందరితోటి పరిచయం ఇచ్చింది. ఇవాళ గజల్ శ్రీనివాస్ బాగా పాడతాడని ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, అబ్దుల్ కలాం గారు, ఇలా నేను 1 to 1 ఒకే రూమ్లో పాడాను నేను ఆయన కోసము. ఏం పాడారు అబ్దుల్ కలాం? అప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, సరే పాకిస్తాన్ నడిచి వెళ్తుంటే ఆయన ఆడియో రిలీజ్ చేయమని అడిగాను, శాంతి యాత్ర. వారు రమ్మనమంటే వెళ్ళాను, అందులో పాట పాడమంటే పాడాను నేను. గుర్తుందా? మాఠే అలగ్ హై దిల్ తో హమారే ఏక్ హోనే చాహియే అనే ఒక గీతం. ఆయన కూడా మంచి సంగీత ప్రియుడు, ఆయన స్వయంగా వేణు వాయిస్తారని చెప్పారు నాకు ఆ రోజు. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1 గంటన్నర మాట్లాడారు నాతోటి. సంగీత చాలా స్వయంగా కళాకారుడు. అయ్యో ఆయనకి శాస్త్రీయ సంగీతం మీద బాగా అవగాహన ఉంది ఆయనకి. ఆయన స్వయంగా వేణు వాయిస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో ఇవన్నీ ఆయన ఏమన్నాడు మీ గజల్ విని? చాలా బాగుంది, మీరు మంచి సందేశం పట్టుకెళ్తున్నారు పాకిస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి ఆ సందేశం ఏంటి సార్ అందులో ఉన్నది? మట్టి వేరైనా మన మనసులు కలిసి ఉంటే మంచిది, చేతిలో తుపాకీలు ఎందుకు పూల గుత్తులుంటే మంచిది. దాని హిందీ యొక్క ఇదనమాట, ఉర్దూ ఎక్కిది. ఉర్దూ సాంగ్ ఒక 6-7 పాటలు, ఆవాజ్ దేతీ హే జమీ అని ఒక 6-7 పాటలు తీసుకుని పట్టుకెళ్ళాను. ఆఫ్ఘనిస్తాన్లో కూడా రూబరు, దూస్తీ సోలు ఇటువంటివి వాళ్ళ లాంగ్వేజ్లో చేసిన పాటలు అవన్నీ చేసాం. తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడాను నేను. ఇవన్నీ మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అలాగే గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం కానివ్వండి, అలాగే ఉద్దానంలో కిడ్నీ డిసీజ్తో చనిపోతుంటే అక్కడ మనము నాట్స్ గజల్ చారిటబుల్ ట్రస్ట్, అక్కడ ఉద్దానం ఫౌండేషన్ అంతా కలిపి మేము అక్కడ RO వాటర్ ప్లాంట్లు ఒక 30-40 ప్లాంట్లు పెట్టాము అక్కడ. సో సేవ ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలము. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే అన్నాడు. భక్తి అర్థం అవ్వాలి, జ్ఞానం తెలియాలి, ప్రేమ సేవ. అందుకని లైఫ్ అంటే ఏంటంటే మనము లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ పరిణితి చెందుతూ స్లోగా ముందుకెళ్తున్నాము. సో గజల్ అనేది మీకు ఎన్నో ఇచ్చింది. గజల్ ద్వారా మీరు సమాజానికి ఏదైనా ఇవ్వాలి, ప్రేమను పంచాలి, సేవ చేయాలి, అలాగే భాషా సంస్కృతి సాహిత్యాలను కూడా మనం అందులో ప్రయాణం చేయాలి అనేది ఒక సంకల్పంతో ఒక ప్రయాణం సాగుతోంది మీది. సో పాటలాగా సాగుతున్న మీ ప్రయాణంలో ఒక మధ్యలో చిన్న మచ్చ నుంచి అది ముత్యమే బడికి వచ్చారా? అది మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు సమాధులు తవ్వితే బొమ్మకలు దొరుకుతాయని ఏమీ లేదు అందులో. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఏది కూడా నన్ను చెలింపజేయలేదు. ఏమంటే నేను నా యాత్ర ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి. అంటే మీరు అక్కడికే వెళ్ళి జైల్లో వెళ్ళి పాడి వాళ్ళకి అద్భుతమైన ఒక చైతన్యం తీసుకొచ్చి ఆనందాన్ని ఇచ్చారు. మీరు అక్కడే ఉండే అక్కడ కూడా లక్ష్యం వైపు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఏది గురించి కూడా మనం ఆలోచించమంటే. ఎందుకంటే నాకు ఎక్కడానికి మెట్లు ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఇవేమి నాలాంటి వాడికి, ఇప్పుడు సమదర్శనమో స్థితప్రజ్ఞతో ఉన్నవాడికి ఇవేమి పెద్ద పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే యాత్రే అనంతమైంది. కాబట్టి ఇప్పుడు ఫ్లెష్ అండ్ బోన్స్తో చూసే మనిషికి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలా తీసుకుంటాడు. నా స్థాయికి కొన్ని విషయాలు మీరు కూడా ఊహించలేని స్థాయిలో నేను తీసుకుంటాను. కాబట్టి నేను తీసుకున్నది పెద్ద ఏమీ లేదు.
కాబట్టి మోసుకెళ్ళేది ఏమీ లేదు. నేను ఏం మోసుకెళ్ళాలో నాకు తెలుసు కాబట్టి అది మోసుకెళ్తాం కాబట్టి. పైగా కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని పరిధిలో ఉంటాయి కాబట్టి వాటి గురించి నేను పెద్ద చర్చ చేయను. సో అతీతంగా మీరు చదువుకున్న భగవద్గీత, ఉపాసించే భగవద్గీత, బాబా ద్వారా మీరు పొందిన భజన్స్, మీ యొక్క సంగీత సాహిత్య ఉపాసన అనేది మీరు ఆత్మగతమైన ప్రయాణం చేస్తూ మీ ప్రస్థానం ఆనందంగా హాయిగా సాగుతూ 10 మందికి ఆనందాన్ని పంచే ప్రయత్నంలో మీరున్నారు. అంతే కదా సార్, ఆఫ్కోర్స్ అంతే కదా. జీవితం సార్. ఇప్పుడు నా పేరు శ్రీనివాస శర్మ. శర్మ అంటే అర్థం తెలుసా మీకు? సుఖాన్ని శుభాన్ని ఇచ్చేవాడు కదా. శర్మ అంటే ఆనందం. ప్రతి మనిషి భూమి మీదకి ఎందుకు రావాలంటే సంతోషం కోసం కాదు, ఆనందంగా ఉండడం కోసం. పొద్దున్న నిద్ర లేచినప్పుడు పడుకునేది కూడా కోరుకునేది మనిషి ఆనందాన్ని. ఆనందమే కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇంతసేపు చెప్పానంటే ఒకవేళ ఇది నేను చెప్పడం మూలాన ఎవరికైనా ఆనందం కలుగుతుందేమో నా పాటల వల్ల. అంతే కదా. అందుకని ఆనంద స్థితిని అందరికీ కలిగించడానికి వెళ్తాము. నేను అవతల వాడికి దుఃఖం కలిగిస్తాను అనుకుంటే నేను వెళ్ళని బయటికి వెళ్ళి ఏడుతున్నారా బాబు, వదిలిసి ఏడుతున్నారా బాబు అనుకుంటే ఎవడో నన్ను పిల్లవాడు. మన ప్రయాణమే మనం ఆనందంలోకి వెళ్ళడానికి, ఆనందాన్ని పంచడానికి. అంతే. సంతోషం కాదు. సంతోషం అంటే ఏసీ ఆన్ చేయడము, ఆఫ్ చేయడము. సంతోషానికి ఆఫ్ అండ్ ఆన్ ఉంటాయి, ఆనందానికి ఆఫ్ అండ్ ఆన్ ఉండవు. అనంతం. అది అనంతం. ఈ అనంతమైన ఆత్మానందం కోసమే ప్రతి మనిషి ఈ భూమి మీద ప్రయాణం చేయాలి. దాన్ని మీరు అనుభవింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదా సార్. ఇప్పుడు భగవద్గీతలో మంచి మాట చెప్పాడు అర్జునుడు. కృష్ణుడు విశ్వరూపం చూపించిన తర్వాత, కృష్ణ నీ గురించి ఎవరికి బాగా తెలుసు అంటే, యశోదకి తెలుసా, దేవకీదేవికి తెలుసా, రుక్మిణికి తెలుసా, సత్యభామకి తెలుసా? నీ గురించి ఎవరికి బాగా తెలుసు? నీకే బాగా తెలుసయ్యా అన్నాడు. అలాగే మీ గురించి మీకే తెలుసు. నా గురించి నాకే బాగా తెలుసు, మీ గురించి మీకే బాగా తెలుసు. ప్రతి ప్రేక్షకుడు కూడా మీ గురించి మీకే బాగా తెలుసు, మన గురించి ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము నిత్యము మనల్ని తెలుసుకుంటూ, మనల్ని మనము మలుచుకుంటూ, మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనే ఒక పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ కనుక లేకపోతే, అది తెలియకపోతే మన ప్రయాణం వృధా అవుతుంది. మీరేం తెలుసుకున్నారు పర్పస్ ఆఫ్ లైఫ్? మేక్ పీపుల్ ఆర్ హ్యాపీ, బ్లిస్ఫుల్. గొంతుకెందుకు ఇచ్చాడు నాకు దేవుడు? అవును, గొంతుకు రసహృదయము. భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, నా పుణ్యమేమో ఈ గజళ్ళు పోసి దీవించితీవు స్వామి, మరల నీకవే సమర్పణము సేతు. తెలుసుకున్నా. నమస్కారం సార్, థ్యాంక్ యూ.